స్వచ్ఛ సర్వేక్షణ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. వెంకయ్య నాయుడు గారు ఢిల్లీ వీధుల్లో అనేక యువతి యువకులకు పోటీగా ముందుకు సాగిస్తున్నారు. గౌరవ ముఖ్య అతిథి గారి సందేశం. సభకు నమస్కారం. వాక్ శుద్ధి అంత సులభం అయితే నగర శుద్ధి కూడా అంత తొందరగా చేసేయచ్చు. కానీ ఆ శుద్ధి మహా ప్రయాసతో కూడుకుంది. చాలా సంతోషం. ఇవాళ సమయం తక్కువ ఉంది. ఇప్పుడు గోపీచంద్ పాటించాడు, అదే విధానాన్ని పాటించాను నేను. రామారావుకి, శ్రీనివాస్ యాదవ్కి, దత్తాత్రేయ గారికి, శాసనసభ్యులకి, మేయర్కి అందరికి చెప్తున్నా, వేదిక మీద మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ పక్క నుంచి ఆ పక్క దాకా పేరు తీసుకొని మధ్యలో కొన్ని పేర్లు మర్చిపోయి, చెప్పకపోతే ఆయన రాత్రి కూడా నిద్రపోకుండా బాధపడి ఆయన మళ్ళీ అరిగి రెండో నీతో మారకుండా ఉండి, లేకపోతే ముందు ఈయన పేరు తీసుకోవాలి, నా పేరు తీసుకోవాలి ఆయన అనుకొని, ఆ పార్లమెంటు సభ్యుడు సీతారామ నాయక్ నేను పార్లమెంట్ అయితే అసెంబ్లీ ముందు తీసుకోవాలని ఆయన అనుకొని, ఇలా అవకాశం లేకుండా మొదటి వ్యక్తి మాత్రమే అందరి పేరు చెప్పాలా. ఆ తర్వాత మిగతా అందరూ సభకు నమస్కారం. సభలో మీరు వీరు అందరూ కూడా సభలో ఉన్నట్టే లెక్క. ఈ అలవాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో మనకు కొంత మరింత ఉపయోగకరంగా ఉంటుంది. నాకు మనందరం కూడా స్వచ్ఛ భారత వాలంటీర్లు, అందుకే నేను దీనికి పేరు పెట్టాను. అందరూ స్వచ్ఛాగ్రహి కాండి అని. మహాత్మా గాంధీ గారు, తిలక్ గారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమాన్ని సాగించి అందరినీ సత్యాగ్రహులు కండి, మీ సొంత వృత్తులు వదిలిపెట్టి మీరందరూ కూడా దేశం కోసం సత్యాగ్రహంలో పాల్గొనని చెప్పాడు. ఇప్పుడు మనం 70 సంవత్సరాల తర్వాత మనందరం కూడా కొంత సమయం వృత్తులు మానుకోమని నేను చెప్పను, కాస్త ప్రవృత్తులు మానుకొని అందరం కూడా ఈ యొక్క స్వచ్ఛ భారతానికి స్వచ్ఛాగ్రహిగా తయారైతే మన అందరం కూడా పరిశుభ్రమైన దేశంగా తయారవుతాం. మన శరీరము కూడా పరిశుభ్రంగా తయారవుతుంది. నేను మీ అందరినీ కోరదలుచుకుంది అదే. రామారావు నాకు ఫోన్ చేసి, సార్ కొంచెం సంకోచంగా ఎల్లుండే కార్యక్రమం ఉంది, మీరు హైదరాబాద్ ఉంటున్నారని తెలిసి వస్తే బాగుంటుందంటే, దానికి మొహాటం ఎందుకయ్యా, మంచి కార్యక్రమం చేస్తున్నావు, తప్పనిసరిగా వస్తాను, మీ కార్యక్రమాన్ని అభినందిస్తాను. దాంతోపాటు కేవలం ఏదో ఒక 5 స్టార్ హోటల్లోనో ఎక్కడో ఒక హాల్లోనో మీటింగ్ పెట్టుకొని అక్కడ ముఖ్యమైన వాళ్ళు ఒకరినొకరు అభినందించుకొని వాళ్ళు ఏమైనా చెక్ ఇస్తే ఆ చెక్కును పుచ్చుకొని, అలా కాకుండా ఈ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పేరుతో నిర్మాణమైన ఈ స్టేడియంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరినీ, భాగస్వాములందరినీ, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు, స్వచ్ఛ భారత్ యొక్క వాలంటీర్లు, స్వచ్ఛ భారత్ యొక్క అంబాసిడర్లు, అలాగే ఎవరైతే ఈ స్వచ్ఛ పరిశుద్ధి కార్యక్రమంలో పనిచేస్తున్నారో వాళ్ళు అందరినీ కలిపి ఒక దగ్గర చేర్చడం, దాంతోపాటు దీన్ని ప్రోత్సహించండి పారిశ్రామికవేత్తలు, ఉదాహరణగా ఉండేవాళ్ళు అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు నగర మేయర్ శ్రీ రామ్మోహన్ ని, అలాగే కమిషనర్ జనార్దన్ రెడ్డిని, వాళ్ళకి అన్ని విధాలు సహకరించి దీనికి మరి చొరవ చూపి వెన్నుదట్టి నిలబడే శ్రీ కేటీ రామారావుని అందరి తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని పూర్తిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆమూలాగ్రంగా మార్చడం అంటే మ్యాప్ను మార్చడం కాదు. ఈ దేశం యొక్క దిశను మార్చాలంటే ఈ దేశంలో అన్ని రంగాల్లో ప్రక్షాళనం సాగించి, చెత్తను తొలగించి, అవినీతిని తొలగించి, మురికిని తొలగించి, మంచిని పెంచి ప్రోత్సహించి మార్పులు తేవాలని. అందుకని ఆయన 3 లైన్ల మంత్రం చెప్పాడు. 1 రిఫార్మ్ సంస్కరించు, 2 పర్ఫార్మ్ ఆచరించు, 3 ట్రాన్స్ఫార్మ్ మార్పు చేయమని చెప్పని. ఇవాళ అన్ని రంగాల్లో మార్పులు చేస్తున్నాడు. దాంట్లో మొదటిది ఈ స్వచ్ఛ భారత కార్యక్రమం. ఎందుకంటే గాంధీ గారు చెప్పారు ఏమని, ఈ యొక్క శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పొలిటికల్ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ అని. ఆ రోజుల్లో 116 సంవత్సరాల కిందట గాంధీ గారు వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చెప్పాడు ఆయన, స్వాతంత్రం కన్నా ముఖ్యమైనది పారిశుద్ధ్యం అని. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. పరిశుభ్రత ఉంటే పరమాత్మ దగ్గరికి రా అంటాడు. నువ్వు పరిశుభ్రంగా లేకపోతే పక్కదారికి బొమ్మంటాడు. పక్కన ఏముంటుందో మీకు తెలుసు కదా. రెండోది స్వర్గం గాంధీ పక్కన ఏంది అందరికి కూడా తెలిసిందే కదా, దాంట్లో బొమ్మంటాడు. అందుకని దాని యొక్క పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని, మహాత్మా గాంధీ గారు చెప్పిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పని ప్రజలకు పిలిపించాడు. నాకు ఒక మాట చెప్పాడు ఆయన, సంబంధిత మంత్రిని కాబట్టి, వెంకయ్యజీ దీన్ని రాజకీయ కార్యక్రమం చేయొద్దు, దీన్ని అలాగే ప్రభుత్వ కార్యక్రమం చేయొద్దని.
నాకు ఒక మాట ఆశ్చర్యం అనిపించింది. ప్రభుత్వ కార్యక్రమం కాకుండా రాజకీయ కార్యక్రమం కాకుండా ఇంకే కార్యక్రమం అని నేను ఆలోచించే లోపల ఆయన చెప్పాడు, ये सरकारी कार्यक्रम नहीं होना चाहिए और राजनीतिक कार्यक्रम नहीं होना चाहिए, इसको एक जन आंदोलन का रूप देना चाहिए అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. దీని ఒక ప్రజా ఉద్యమంగా జన ఆందోళనగా తయారు చేయాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి సంకల్పించిన సంకల్పానికి ఇవాళ కేటీ రామారావు అలాగే రామ్మోహన్ ఇవాళ నగరంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి ప్రజాప్రతినిధులందరినీ కూడా సమావేశపరిచి మనందరినీ ఇంత సాయం సంధ్యా సమయంలో ఈ పవిత్ర సమయంలో ఒక పవిత్ర యజ్ఞానికి మనందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇందాక చెప్తున్నారు 19లో ఉన్నాం, ఆ పక్కన తొలగిపోతే 9 దక్షిణామూర్తి చెప్తున్నారు 9 తొలగిస్తే అంత సులభం కాదు. హైదరాబాద్ నగరాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం అంత సులభం కాదు. ముందు మన మనసులు పరిశుద్ధం కావాలి. అందరికి ఆత్మ సంగతి నేను మాట్లాడను, ఆత్మ సంగతి మాట్లాడను, మనసు పరిశుద్ధం కావాలి. అందరి మనసులు పరిశుద్ధం అయితే భాగ్యనగరం పరిశుద్ధం అవుతుంది. ఇది కేవలం భాగ్యనగరమే కాదు, దేశంలో ఉన్నట్టే అందరికి కూడా అన్ని రంగాల్లో కూడా ప్రజల యొక్క మనస్సు ముందు ఏంటంటే గత రోజుల్లో పాత రోజుల్లో మనందరం హాయిగా ఆ ట్యాంక్ బండి పక్కకు కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ వెళ్ళి అబార్కాస్ కానీ ఇంకో దగ్గర కానీ వెళ్ళి శుద్ధంగా ఎవరు లేదే హ్యాపీగా కూర్చొని మన కాలకృత్యాలు తీర్చుకొని అబ్బా రిలాక్స్ అయిపోయామని చెప్పి ఇంటికి వచ్చేవాళ్ళం. పల్లెటూరులో కూడా అంతే, బయటకు వెళ్ళిపోయి పొలం దగ్గర కూర్చొని. కానీ వాళ్ళు ఎక్కడ కూర్చునే పరిస్థితి లేదు. బస్సు వస్తే, కారు వస్తే, మోటార్ సైకిల్ వస్తే, మగవాడు వస్తే ఆడవాళ్ళు లేచి ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ వరకు ఉంది. అందుకని ఈ మనస్థితి మారాల. ముందు ఏంటంటే ఈ ఓపెన్ డెఫికేషన్ మంచిది కాదు, బహిరంగ మలమూత్ర విసర్జన మంచిది కాదనే మనస్తత్వం మనందరిలో మార్పు వస్తే అప్పుడు తప్పనిసరిగా ఈ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. రెండవది, దాంతో పాటు కేవలం మనసులో మార్పు వచ్చింది. గజ్వేల్ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చాడు, మనసులో నిర్ణయించుకున్నాడు ఎట్లా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని. ఆయనకి పోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఇక్కడ ఎక్కడో రగడీ కపూర్లో ఉన్నాడు, ఎక్కడ ఏం కనపడలా. ఏందని అడిగితే పక్కన ఉండేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు నువ్వు టాయిలెట్కి పోవాలన్నా అయితే మీ ఊరికి వెళ్ళి గజ్వేల్ దాకా టాయిలెట్కి పోవాలని చెప్పంటే ఆయన గజ్వేల్ దాకా పోవాలి కదా, ఈ మధ్యలో అది ఆగాలి కదా, అది ఆయన చేతిలో ఉండాలి కదా. పైపించి ఇప్పుడు వచ్చిన ఈ షుగర్ వీటితో మధ్యలో కంట్రోల్ కూడా ఉండాలి. అందుకని దానికి 3 సూత్రాల కార్యక్రమం కావాలి ఈ పారిశుద్ధ్య పరిరక్షణకు. ఒకటి, మనసులో మార్పు, ప్రజల ఆలోచనలో మార్పు. రెండవది, దానికి కావాల్సిన టాయిలెట్లు నిర్మాణం, దానికి కావాల్సిన పారిశుద్ధ్య వ్యవస్థ నిర్మాణం, దానికి కావాల్సిన ఈ పారిశుద్ధ్యంలో వచ్చే చెత్తను చెదారను వేరు చేసే పద్ధతి, దాన్ని మళ్ళీ తిరిగి వ్యర్థ పదార్థాల నుంచి ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకోవడం, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలి. మూడవది, ఆఖరిది మన అందరం ఆలోచించాల్సి చాలా మంది చెప్తున్నారు సార్ సింగపూర్ లాగా చేసేయండి సార్ అని. చెప్పడం చాలా సులభం సింగపూర్ లాగా చేయడం. సింగపూర్లో ఏం చేస్తారో మీకు తెలుసు కదా, ఇందాక దత్తాత్రేయ గారు చెప్తారు ప్యారిస్ లో పక్కన కాగితం వేస్తే ఎవరో తీసి దాన్ని బుట్టలో వేశారని. సింగపూర్ లో ఎవడు నీ కాగితం తీసి ఎవడు వేయడు, నీ కాగితం నువ్వే వేయాలా, లేకపోతే 500 నోట్ల కాగితం పెనాల్టీ కట్టాలా. సింగపూర్ ప్రధానమంత్రి నా మధ్యనే కలిశాను, చెప్పాను మీ నగరం చాలా మంచిదంటే ఎస్ మా నగరం చాలా ఇది ఫైన్ సిటీ అన్నాడు. సార్ మీ నగరం ఫైన్ సిటీ అండ్ ఆల్సో ఫైన్స్ సిటీ అని చెప్పని. ఫైన్స్ కూడా భారీగా వేస్తారు, మామూలుగా $500 ఫైన్ అంటే తక్కువ విషయం అయింది, కానీ సింగపూర్ లో చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా వేద్దామని కేటీ రామారావు దేశమంతా వేద్దామని నేను మొదలుపెట్టామనుకోండి, ఫైన్ సిటీ కాదు ఫైన్ వేస్తారు. ఎవరికి? రాజకీయ నాయకులకి. అయిపోద్ది టైం, ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫైన్ వేస్తే ఎలక్షన్లో. కానీ అలా అని ఊరుకుందామా? ముందు ప్రజల యొక్క ఆలోచనలో మార్పు తేవాలి. రెండు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలా, పార్కింగ్ ఏర్పాటు చేయాలా, టాయిలెట్ ఏర్పాటు చేయాలా, కమ్యూనిటీ టాయిలెట్ ఏర్పాటు చేయాలా, కామన్ టాయిలెట్ ఏర్పాటు చేయాలా, పచ్చదనాన్ని పెంచాలా, అలాగే ట్రాఫిక్ కోసం కావాల్సిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెంచాలా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని తగ్గించాలా, పొల్యూషన్ అదుపులో పెట్టుకోవాలా. ఆ తర్వాత కూడా ఎవరన్నా కానీ దీన్ని అతిక్రమిస్తే అప్పుడు వాళ్ళపైన జుల్మానా వేసే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఈ 3 అంచెల విధానంగా ఈ 3 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఆ దిశలో నేను ఆలోచిస్తానని మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను. దేశంలో ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు ఈ యొక్క ఆకర్షణీయ నగరాలు, స్మార్ట్ సిటీస్, ఆ తర్వాత అమృత్ సిటీస్, ఆ తర్వాత హెరిటేజ్ సిటీస్, ఆ తర్వాత స్వచ్ఛ భారత్, ఆ తర్వాత హౌసింగ్, ఈ ప్రోగ్రామ్ అన్నిటితో దేశంలో ఒక న్యూ అవేకనింగ్ హెస్ కమ్. ప్రజల్లో ఒక అభివృద్ధి కోసం ఒక తహతగా మొదలైంది. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రధానమంత్రి ప్రకటనలు కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా అభివృద్ధి యొక్క తృష్ణ, అభివృద్ధి యొక్క ఆకలి. మాకు అభివృద్ధి కావాలి, మా నగరం డెవలప్ కావాలా, మా ఏరియా డెవలప్ కావాలా, మాకు పార్క్ కావాలా, మాకు ప్లే గ్రౌండ్ కావాలా, మా ఏరియాలో కామన్ టాయిలెట్స్ కావాలా, మా ఏరియాలో చెట్లు బాగా
పచ్చదనం రావాలా అని ప్రజల్లో ఒక రకమైన ఆకాంక్ష బాగా పెరిగింది. ఇంతకుముందు పరిస్థితి కాదు. ఏంటంటే అన్ని మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ అందరూ అట్ట మైండ్ ఎట్టుండిందంటే అందరూ కూడా డబ్బులు. నగరం వాళ్ళేమో కలెక్టర్ వైపు చూసేది, మున్సిపాలిటీ వాళ్ళు సార్ డబ్బులు అని. కలెక్టర్ ఏమో రాష్ట్ర మంత్రి వైపు చూసేది, సార్ డబ్బులని. మంత్రి ఏమో కేంద్ర మంత్రి వైపు చూసేది, సార్ డబ్బులని. ముఖ్యమంత్రి వైపు, ముఖ్యమంత్రి ఏమో కేంద్ర మంత్రికి అర్జీ ఇచ్చేది, కేంద్ర మంత్రి ఏమో ఆర్థిక మంత్రికి అర్జీ ఇచ్చేది, ఆర్థిక మంత్రి ఏమో ప్రధానమంత్రికి అర్జీ ఇచ్చేది, ప్రధానమంత్రి ఏమో ప్రపంచ బ్యాంక్ అర్జీ ఇవ్వాలా. డబ్బులు పైనుంచి రావు కదా. డబ్బులు కేంద్రము రాష్ట్రము ఇవ్వడం ఎంత ముఖ్యమో మనము కూడా నిధులను సమకూర్చుకోవాలి. అంటే పన్నులు వేయాలా. మన ఎవరు అడిగారు ఒక ఆయన, తెలుగులో చెప్పండి సార్ అని. ప్రెస్ ఆయన ఒక ఆయన తెలుగులోనే చెప్తున్నానయ్యా పన్నులు వేయాలా అన్నాడు. అంటే పన్నులు వేయమని చెప్తారా, రేపు వేయమంటారని. నాకు తెలుసు నువ్వే హెడ్డింగ్ పెడతావో పన్నులు వేయమని వెంకయ్య నాయుడు సలహా అని. మనం మా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కిషన్ రెడ్డి దగ్గరికి, లక్ష్మణ్ దగ్గరికి, రామచంద్రరావు దగ్గరికి, రామచంద్రరెడ్డి దగ్గరికి. లేదు మీ వెంకయ్య నాయుడు గారు పన్నులు పెంచమన్నారు, మీరు అనుకోవడమా వ్యతిరేకమా చెప్పండి అని వాళ్ళు నాయుడు గారు డైరెక్ట్ సార్ ఆన్సర్ చెప్పగలిగి చెప్పండి అని. నేను చెప్తున్నా పన్నులు పెంచాలి, కానీ పన్నులు అంతకన్నా ముందు పెంచాలా. పన్నులు పెంచాలా, పన్నులు పెంచాలా. పన్నులు పెంచకపోతే పన్నులు జరగవు, అందరికీ తెలిసిందే. కానీ రాజకీయ నాయకులు ఆ మాట చెప్పరు. మేము పెంచవండి, మీకు ఎందుకు, మీకు పెంచకపోతే మీ సౌకర్యాలు కూడా పెరగవు, మీకు కావాల్సిన సదుపాయాలు కూడా పెరగవు. పన్నులు పెంచాలా, రీజనబుల్ గా పెంచాలా. పన్నులు ఎందుకు పెంచాలో జనానికి చెప్పాలా. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటారు, అది రావాలా. రెండవది జవాబుదారీతనం కావాలా. 3 సౌకర్యాలు కల్పించాలా. నువ్వు డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ చేస్తాను నేను, డ్రైనేజ్ చేస్తాను నేను. రోడ్లు లేవు, రోడ్డు చేస్తాను. ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ చేస్తానని జనం కట్టరు డబ్బు. నేను అందుకనే కోరుతున్నా. ఆ మధ్య ఒక నగరంలో ఒక అమ్మాయి చేసి చూపించింది మున్సిపాలిటీలో. ప్రతి వార్డులో కూడా ఆ వార్డులో ఎంత డబ్బులు కలెక్ట్ అవుతున్నాయి, పన్నులు ఎంత వసూలు అవుతున్నాయి వార్డు వారిగా వేసింది. దాంట్లో దేనికి ఖర్చు పెడతారో కూడా బోర్డులో రాయించింది. ఆ తర్వాత ఎలా ఖర్చు పెడతారో రాయించింది. నగరంలో ప్రజలందరూ పన్నులు కట్టడం మొదలు పెట్టారు, ఆదాయం పెరిగింది, పన్నులు కూడా జరిగాయి. మన దేశంలో మొదటి నుంచి ఒక అలవాటు చేసాం రాజకీయ నాయకులు అందరం, అన్నీ మేము చేస్తామయ్యా, మీరు ఏం చేసుకోబడలేదు, మీరు ఏం పడుచుకోబడలేదు. దాంతో జనం అలవాటు ఏమిటైపోయిందంటే ఇంటి ముందు పేడ పడితే కూడా ఈ పేడ ఎత్తేయకుండా కార్పొరేటర్ ఎప్పుడు వస్తాడు, మేయర్ ఎప్పుడు వస్తాడు, మంత్రి ఏమన్నా ఒక రౌండ్ వచ్చే అవకాశం ఉందా, కేసీఆర్ ఆ మధ్య వచ్చాడే మళ్ళా రాలేదే అని చూసేంటే మెంటాలిటీ జనానికి అలవాటు అయిపోయింది. కొంత అడుగుతున్నాను, సార్ మోడీ గారు వీధులు జిమ్మాడు సార్, ఏమైంది సార్ తర్వాత అంది. మోడీ గారు వీధులు జిమ్మింది నీకు గుర్తు చేయడానికి, ఇది నీ కర్తవ్యము, నీ బాధ్యత అని. కేసీఆర్ చేసింది కూడా ఆయన కర్తవ్యము బాధ్యత అని మనకు చెప్పడం కోసం. మేయర్ చేసేది కానీ ఎవరు కూడా లాంఛనంగా ప్రారంభిస్తే అందరం కూడా మన చెత్తను మనం శుభ్రం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలా. మన అలవాటు ఏంది, మన చెత్తను పక్కింటి వాడి వేస్తాం, వాడి చెత్తను మన ఇంట్లో వేస్తాడు, ఎక్కడిదక్కడే ఉంటుంది మామూలుగా. అందుకని ఈ మెంటాలిటీ ఎట్టయిపోయిందంటే అన్ని పనులు గవర్నమెంట్ చేయాలా, మేయర్ చేయాలా, కమిషనర్ చేయాలా, సబ్ కామ్ సర్కార్ కరేగా, అబ్ బేకార్ బయట చలేగా అని. चलेगा नहीं चलेगा, मोदी ने कहा ऐसा नहीं चलेगा, परिवर्तन आना चाहिए. भारत एक शक्तिमान देश है पूरा दुनिया में, दुनिया आगे बढ़ रहे. भारत इतना ताकतवर देश है, इतना पुराना देश है, हम पीछे क्यों नहीं रहना. इसलिए भारत में आगे बढ़ना चाहिए. इसलिए सब लोग मिलकर परिवर्तन कब होगा, केवल सरकार से परिवर्तन नहीं होगा, मुख्यमंत्री से परिवर्तन नहीं होगा, प्रधानमंत्री से परिवर्तन नहीं होगा, विधायक से परिवर्तन नहीं होगा. सब लोग मिलकर काम करे. जब जनता उसमें भागीदारी हो जाए तभी परिवर्तन होगा. ప్రజల యొక్క మద్దతుతోనే ఈ పరివర్తన సాధ్యం అవుతుంది. ప్రజల మద్దతు లేకుండా, ప్రజలే పాలు పంచుకోకుండా మార్పు జరగదు. అందుకని ప్రజల యొక్క దాంట్లో ఇన్వాల్వ్ కావడం ముఖ్యం. ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, నువ్వు వాళ్ళతో విషయాలు పంచుకుంటే, ఆలోచనలు పెంచుకుంటే, నువ్వేం చేయబోతావు వాళ్ళకి చెప్తే, నువ్వేం చేస్తున్నావు చేసి చూపిస్తే ప్రజలు నీతో కూడా కలిసి వచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. దానికి 2 మార్గాలు. ఒకటి ట్రాన్స్పరెన్సీ. Now I am happy that a young man has become the Minister for Municipal Administration in Telangana. ఆయన నాలాగే గ్రామం నుంచి పట్టణానికి వచ్చాడు. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. నేనేమో ఇంతకుముందు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. జనం కదా ఊరు వదిలిపెట్టి టౌన్లకు వస్తున్నట్టుగా మేము కూడా ఇద్దరం పోర్ట్ఫోలియో మార్చుకొని వచ్చాం. ఐఎమ్ హ్యాపీ దట్ దేర్ ఇస్ అన్ యంగ్ మ్యాన్ విత్ ఐడియాస్, విత్ సమ్ విజన్. ప్లీజ్ ఇంప్లిమెంట్ దీస్ ఐడియాస్, మేక్ దెమ్ సక్సెస్ఫుల్. Center will extend all the support to you and your state government and also to city. But I call upon the people, support these initiatives. నాలాలు ఆక్రమించడం ఏంది పరమ దుర్మార్గమైన పని. అది నాలాను ఆక్రమిస్తే టాయిలెట్, డ్రైనేజీ అంతా చెత్త చెదారం దాంట్లో వేస్తే ఇంకా మూసి మునిగిపోక ఏమవుతుంది. ఇంత మొత్తం వర్షం వచ్చినప్పుడు మూసి అంత మునిగిపోతే అంత బాధపడేది. అమ్మనప్పుడు అంతా అది చేయాలా, ఇది చేయాలా, వెడల్పు చేయాలనేది.
ఎడల్పు చేయలేదని అన్నాం. చంద్రబాబు నాయుడు ఎడల్పు చేశాడు, రాజశేఖర రెడ్డి ఎడల్పు చేశాడు, ఇప్పుడు రామారావు కూడా ఎడల్పు చేస్తున్నాడు. ఉదయం రోడ్డు ఎడల్పు చేస్తే సాయంత్రానికి అంతా జనాభా ఇంకా ఎడల్పు అయిపోతా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని నేటి అవసరాలకు కాకుండా భవిష్యత్ అవసరాలకు ఇప్పుడే నేను రామారావు చెప్తున్నాను, 25 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకోండి. 25 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ జనాభా ఎంత ఉండబోతుంది, గజ్వేల్ జనాభా ఎంత ఉండబోతుంది, నర్సాపూర్ జనాభా ఎంత ఉండబోతుంది, సిద్దిపేట జనాభా ఎంత ఉండబోతుంది, వరంగల్ జనాభా ఎంత ఉండబోతుంది, మలకపేట జనాభా ఎంత ఉండబోతుందో దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేయాలి. కానీ మన అందరికి ఒక అలవాటు ఏంటంటే దాహం అయినప్పుడు బావి దువ్వేది. దాహం అయ్యి ఎవడన్నా అయ్యా నాకు దాహంగా ఉంది అంటే తొందరపడబాకు, మంచి బావి దూవుతున్నాను, ఇది ఫ్యాషన్గా ఉంటుంది, ఫిల్టర్గా ఉంటుంది, దానికంతా ప్రణాళిక తయారు చేశాను, వెంకయ్యనాయుడు గారికి ఢిల్లీ పంపించాను, తొందరలో అవధి వస్తుంది, ఇది అప్పుడు నీ టైం అయిపోద్ది, నా టైం అయిపోద్ది, అందరూ వెళ్ళిపోతాం, మళ్ళీ కొత్త ఆయన వచ్చి మళ్ళీ కొత్త కథ మొదలు పెడతాడు. నేనేమంటానంటే మనము ప్రజలను దీంట్లో భాగస్వాములు చేయాలి. మన ఎవరో అన్నట్టు దేని సార్ మీరు మంత్రిగా ఉండి ఈ మాట చెప్తారు, పన్నులు ఏమంటారు. నేను చిన్నప్పటి నుంచి వినేవాడిని, కొంతమంది మన సోకాళ్ళు వామపక్ష మేధావులు చెప్తుండేవాళ్ళు, చిన్నప్పుడు నినాదాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమని పంచాలా పంచాలా పంచాలని. నాకు మొదట అర్థమయ్యేది కాదు, అప్పుడు చిన్నవాడిని నేను, ఏం పంచాలని, అన్నీ పంచాలి సార్ అని, అన్నీ పంచాలా. నినాదాలు ఇచ్చేవాడు, దున్నేవాడిదే భూమి అని, దున్నేవాడిది భూమి సరే, మిగతా ఏంది కడిగేవాడిదే ప్లేటా, నడిచేవాడిదే రోడ్డా, పని చేసేవాడికి సగిన వేతనం ఇవ్వాలి, తప్పు లేదు. పంచాలంటే ముందు పెంచాలి కదా, పంచాలి అంటే పెంచాలా. పెంచకుండా పంచితే పంచి మాత్రమే మిగులుతుంది, అది కూడా మిగులుతుందని గ్యారంటీ లేదు. పోడియం ఉంది కాబట్టి పర్వాలేదు. నువ్వు పెంచకుండా పంచితే ఏమవుతుంది, పాపరైపోతావు. నీకు పాపరైపోతావు, నువ్వు దివాలా తీస్తావు. నువ్వు ఇవాళ దేశం రాష్ట్రాల పరిస్థితి ఎక్కువ భాగం అలా ఉంది. ఎవరినో విమర్శించడం కోసం నేను చెప్పడం మనసులో ఉండే వేదన చెప్తున్నాను. రాజకీయ నాయకులము దీర్ఘకాలిక ప్రయోజనాలు చూడకుండా, మనకు ఎంత ఉంది ఆస్తి అని దృష్టిలో పెట్టుకోకుండా, మన అప్పు ఎంత ఉందో లెక్కకుండా వచ్చేవాడు చూసుకుంటాడు అనుకున్నట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ మనం అప్పు చేస్తున్నాం. దాంతోపాటు జనాకర్షణ పథకాలకు వెళ్తూ ఉన్నాం. మంగళసూత్రం ఇచ్చేది, గ్రైండర్ ఇచ్చేది, మిక్సీ ఇచ్చేది. మంగళసూత్రం అవతల ఇవ్వాలా, నువ్వు ఎందుకు ఇచ్చేది? పెళ్లి చేసుకున్నాడు మా ఆవిడికి మంగళసూత్రం గవర్నమెంట్ ఇవ్వరా? కానీ ఇప్పుడు అలవాటైపోయింది, కాదంటే నువ్వు ప్రజా వ్యతిరేకం అన్నట్టుగా. జనాకర్షణ పథకాలతో సమస్యలు పరిష్కారం కావు. నువ్వు చేపలు ఇస్తానంటావు అనుకో, ఉదయం చేప ఇచ్చావు, ఉదయాన్ని కొరమేను ఇచ్చావు, సాయంత్రం మట గుడిసిమంటాడు, లేకపోతే బొమ్మిడారు ఇమ్మంటాడు. అట్లా కాకుండా వాడికి చేపను పట్టేది నేర్పించు, చేపను పట్టుకునేది నేర్పించు, మంచిగా చేపలు పడతాడు, వాడు తింటాడు, నీకు కూడా ఇస్తాడు. ఇవాళ రాజకీయ నాయకులు మనం కూడా చేయాల్సిన ఏంటంటే అందరం కూడా దయచేసి, నేను పట్టణాభివృద్ధి మంత్రిగా దేశమంతా ఇదే చెప్తూ ఉన్నాను, మనము నగరపాలక సంస్థలు, ప్రజలు వాళ్ళ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని పెంచి, ఉత్పత్తిని పెంచి, ఆస్తిని పెంచుకొని ఆ తర్వాత పంచుకునే ప్రయత్నం చేస్తే అప్పుడే దేశం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. లేకపోతే 69 సంవత్సరాల తర్వాత ఇంకా కరెంటు లేని ఊరు లేంది. 69 సంవత్సరాల తర్వాత నిన్నటి దాకా 60% ఊరిలో మరుగుదొడ్లు లేవు, టాయిలెట్లు లేవు. మంచి ఎండాకాలం వస్తే మన చెర్రి పైన ఎండ, నెత్తిన కుండ, కడుపు మండ, అరకిలో కొట్టుదోడ వెళ్ళి వాగుల్లోకించి వంకల్లో నుంచి బురదనీళ్ళు తెస్తే తాగాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం అందరం కూడా. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా మన సోదరిమణి, మన తల్లి చెవు తీసుకొని బయటకు వెళ్తే, కారు వస్తే, మోటార్ సైకిల్ వస్తే, మగోడు వస్తే కూర్చొని లేస్తుంది పైకి, మళ్ళీ వెళ్ళిపోగానే మనం కూర్చోండి పాపం టాయిలెట్కి పోవాలంటే. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎంతకాలం మనం కొనసాగిస్తూ ఉండాలా? అందుకని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకొని నిర్మాణాత్మక వైఖరిని అవలంబించి వీటిపైన దృష్టి పెట్టాలి. శక్తి ఉంది, మనకి శక్తి ఉంది, లేక కాదు. మన చూడండి, ఇప్పుడే నేను జనార్దన్ రెడ్డిని అడుగుతున్నాను, ఈ 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు తాత్కాలికంగా బదిలీ, నోటు బందీ కాదు, నోటు బదిలీ చేశారు కదా మన మోడీ గారు. చేస్తే ఏమైంది, హైదరాబాదులో ఒక అవకాశం ఇచ్చారు. ఏమని, దేశమంతా ఎవరన్నా మున్సిపాలిటీకి కానీ, కరెంటుకి కానీ, లేకపోతే మీరు ఇంతకుముందు అప్పు కట్టాల్సి ఉంటే, ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఆ ట్యాక్స్ని కట్టండి అని ఎన్నిసార్లు వీళ్ళు చెప్తూ ఉంటారు. చాలా మంది కట్టరా. మొన్న ఏం చెప్పామంటే, నవంబర్ 8 తర్వాత మీకు 15 రోజులు టైం ఇస్తున్నామయ్యా, ఈ లోపల పాత నోట్లు తయారు కట్టుకోవచ్చు అని. అంతకుముందు సంవత్సరం నవంబర్లో హైదరాబాద్ ఆదాయం 8 కోట్లు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఆదాయం ఎంతో తెలుసా, 247 కోట్లు వచ్చింది ఒక్క నెలలో హైదరాబాద్ నగరానికి. 15 డేస్ లో 247 crores. అంటే అవకాశం ఇచ్చి సరైన మార్గం చూపిస్తే, అవసరమైతే కాస్త ఒత్తిడి చేస్తే జనం కడతారని తెలిసిపోయింది కదా, కట్టే శక్తి ఉందన్న సంగతి తెలిసిపోయింది కదా. ఈ కట్టేది భూమి లేని వాడికి కాదు, చాలా మంది పేదవాళ్ళు ఎక్కడ కడతారని. పేదవాళ్ళు ఏం కట్టారా, వాడికి ఇళ్ళు ఉంటాయి కదా కట్టడానికి. ఇళ్ళు ఉన్నవాడు, ఇళ్ళు లేనివాడి సంగతి నేను మాట్లాడాలా, నీడ లేనివాడి సంగతి నేను మాట్లాడాలి. నీడ ఉండి బిల్డింగ్ పైన బిల్డింగ్ కట్టి
లెక్కను తక్కువ చూపించి పన్ను కట్టకుండా ఎగరుతూ ఉన్నాడే వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అలాగే అక్రమణలు వస్తున్నాయి. అక్రమణలు వచ్చినప్పుడు గమ్ము ఉంటారు. ఎవరెవరు ఈ రామారావు లాంటి ఉత్సాహవంతుడు వచ్చి ఈ అక్రమ కడ్డాలను తిరిగిచ్చేయమంటే ఆ కమిషనర్ కూడా ఉత్సాహవంతుడైతే పోయి పడగొడుతుంది అంతా కూడా. టీవీలన్నీ పోయి చూపిస్తూ ఉంటాయి. జనం అడుగుతున్నారు, అయ్యా కడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడయ్యా బిల్లు కలెక్టరు, సూపర్వైజర్ నిద్రపోతున్నాడా అని. దీనికి సమాధానం లేదు. అందుకే నేను ఇందాక చెప్పాను, ఒక ఊరు కాదు మొత్తం దేశమంతా ఈ జబ్బు ఉంది. కాబట్టి ఒకటి ప్రజల్లో చైతన్యం కావాలా, 2 ప్రజలను భాగస్వాములు చేసుకోవాలా, 3 పారదర్శకత ట్రాన్స్పరెన్సీ కావాలా, 4 జవాబుదారీతనం. ఎక్కడన్నా అక్రమ కడ్డం వస్తే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని, పోలీస్ ఇన్స్పెక్టర్ని కాదు, వాళ్ళకి వేరే పని ఉందనుకోండి, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని, ఆ ఏరియా సూపర్వైజర్ని, ఆ ఇన్ఛార్జిని అతని బాధ్యుని చేయాలి. చేస్తే కొంత జాగ్రత్తగా తిరుగుతూ ఉంటాడు, ఎక్కడేం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడ మనకెందుకు లేని నువ్వు యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ లోపల ఆయన మారిపోయి ఉంటాడు, ఇంకో దగ్గర పోతూ ఉంటాడు. అందుకని దయచేసి మనం దేశవ్యాప్తంగా ఒక పోటీ పెట్టాడు మోడీ గారు. ఆకర్షణీయ నగరాలంటే ఆటోమేటిక్ ఇచ్చేలా. ఆకర్షణీయ నగరాల్లో 100 నగరాలు ఆటోమేటిక్ గా రాలా, పోటీ పెట్టారు. నువ్వు బాగా పరిశుద్ధం ఉందా, నీటి వసతి ఉందా, కరెంటు వసతి ఉందా, అలాగే ఆ నగరంలో పన్నులు కట్టి అలవాటు ఉందా, ఆ నగరంలో పన్నులు వసూలు చేసే అలవాటు ఉందా, ఆ నగరంలో పన్నులు సరిగా ఖర్చు పెట్టే అలవాటు ఉందా, ఆ నగరంలో అప్పు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇచ్చే అలవాటు ఉందా, నగరపాలక సంస్థకు జనానికి కాదు. ఇలా అన్నింటిలో పోటీ పెడితే ఇవాళ 60 నగరాలు ముందుకు వచ్చాయి. మన రాష్ట్రంలో వరంగల్ నగరం ముందుకు వచ్చింది. ఇప్పుడు కరీంనగర్ పోటీలో నిలబడింది. అలా పోటీ తత్వం మొదలైన దేశంలో ఎవరికి సిటీని వాళ్ళు డెవలప్ చేద్దామని చూస్తున్నారు. న్యూ ఐడియాస్ వస్తున్నాయి, కొత్త ప్రణాళికలు వస్తున్నాయి. దాంతోపాటు యువకులు ఉత్సాహవంతులు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంకా మంచి ఐడియాలు వస్తున్నాయి. నేనేమంటానంటే నల్లాలను తొలగించే ఈ యొక్క అక్రమ తొలగించే దాన్ని అడ్డుకునే వాళ్ళు ప్రజా వ్యతిరేకులు. నా స్పష్టమైన అభిప్రాయం. నేను మా వాళ్ళకు కూడా చెప్తున్నా, కానీ తొలగించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా, దానికి కావాల్సిన అవకాశం కల్పించాలా, తీసుకున్న తర్వాత ఆ తర్వాత యాక్షన్ తీసుకోవాలా. నేను ఇందాక చెప్పాను కదా, ఫైన్ ఈజ్ ద ఫైనల్. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, యూ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్, అండ్ యూ ఆల్సో హ్యాస్ టు ఫైండ్ అవుట్ సమ్ వాళ్ళకి కావాల్సిన యొక్క ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా పేదవాళ్ళకి చూపించాలా. రోడ్లు ఆక్రమించడం, గుడిసెలు వేయడం, ఆ తర్వాత మనం ఎవడో ఒకటి ఆఫీసర్ గట్టికి వచ్చి తొలగించినప్పుడు పేదవాడు ఎక్కడికి పోతాడు? ఇన్ని రోజులు ఉన్నవాడు, వాడికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే చెప్పాల్సి ఉంటుంది, అయ్యా నీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే నువ్వు ఒకటి పోవాలని. ఈ విధమైన ఆలోచన వస్తే దేశం తప్పనిసరిగా బాగుపడుతుంది. నాకు విశ్వాసం ఉంది. దేశంలో ఒక కొత్త చైతన్యం వచ్చింది, నవ చైతన్యం. ఐ కాల్ ఇట్ యాజ్ ఏ న్యూ నేషనల్ లెవెల్ రెనైజాన్స్, సివిక్ రెనైజాన్స్ వచ్చింది. ఒక ప్రజల్లో ఒక పౌర సంబంధమైన పునరుజ్జీవన ఆలోచన మొదలైంది. ఆ 14వ శతాబ్దంలో కదా ఒక కల్చరల్ రినైజాన్స్ వచ్చిన అన్నట్టుగా అని చెప్పారే, చరిత్రలో చదువుకున్నాం మనం. అలాగే ఇవాళ దేశంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో మా గ్రామం, మా టౌన్ పెరగాలి, మా టౌన్కి పలానా సౌకర్యాలు కావాలి, మా భాగ్యనగరం ఇండియాలో టాప్ కావాలి. ఇందాక చెప్తారు కదా 19 కాదు 1 కావాలని కోరుతున్నారు కదా. ఈ విధంగా అవేర్నెస్ ఇవాళ ప్రజల్లో పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది. దీన్ని ఉపయోగించుకొని మంచి ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజలను మద్దతును కూడగట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను కూడబలుక్కొని రాజకీయ వివక్షతలకు తావివ్వకుండా ఇదేదో రాజకీయంగా చేయడం మొదలు పెడితే మిగతా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. మన దేశంలో మనకు తెలుసు, అలవాటు కూడా ఉంది. దానికి ఎవరు అతీతులు గారు, ఈ పార్టీ ఆ పార్టీ అతీతులు గారు. అందుకని అందరం కూడా కలిసి వాళ్ళని కూడా విశ్వాసంలోకి తీసుకుంటే అప్పటికి కూడా కొంతమందికి ఎప్పుడు అనుమానాలే ఉంటాయి. దానికి మనమేం చేయలేము. ఎప్పుడు పరమస్తు చిన్నయ్య సూర్యుడు చెప్పాడు, 6 రకాల వాళ్ళు దుఃఖభాగులని: నిత్య శంకితుడు, పరభాగ్యోపజీవి, నిస్సంతోషి, క్రోధనుడు, పరభాగ్యోపజీవి. ఈ 6 రకాల వాళ్ళు దుఃఖభాగులు అని చెప్పాడు ఆయన. అలా కొందరు ఉంటారు, ఎప్పుడు అన్నిటికీ వాళ్ళకి అనుమానం వస్తూ ఉంటుంది, నేను పోతే ఏమవుతుంది ఇప్పుడని. నువ్వు పోతే ఏమవుద్దే, కూడా వస్తారు అంతే కదా, అంతకని ఏం రాదు కదా. కానీ కొంతమందికి అతను బయటకు పోతే ఏమవుద్దేమో, ఇప్పుడు లార్బోల్ స్టేడియం నుంచి బయటకు వెళితే ఏమవుతుంది, అట్లా అనుమానిస్తే నువ్వు చేయగలిగింది ఏముంది. అందుకని మనము పట్టుదలతో ఈ పట్టణ అభివృద్ధిని, ఈ నగరాల యొక్క సుందరీకరణను, ఈ ప్రజలకు మౌలికమైన అన్నిటికన్నా ముఖ్యంగా చెత్తను, ఇందాక ఒక మాట చెప్పారు, ఏమని, కుటుంబాలు కలిసి ఉండాలా, చెత్తను విడదీయాలని. మనం రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు కుటుంబాలు విడిపోతా ఉన్నాయి. మన ప్రపంచంలో భారతదేశానికి అతి గొప్ప సంపద ఏం తెలుసా? కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ, వారసత్వము. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉంది. ఆ కుటుంబ వ్యవస్థలో ప్రేమ, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, బావ, మరిది, మరదలు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. మరదలు అనుకొని చూడండి ఒకసారి కావాలంటే, బావ అనుకొని చూడండి ఎంత సంతోషంగా ఉండదు, అమ్మ అనుకొని చూడండి. ఈ ప్రేమ ఈ కుటుంబ వ్యవస్థలో ఉంది. అందుకని కుటుంబాలు కలిసి ఉండాలా, చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు కావాలా.
ఇది ఎవరు చేయాలా? మనమే చేయాలా. మన ఇంటి దగ్గర మొదలు కావాలా. అప్పటికి 20 లక్షల డబ్బాలు ఇచ్చామన్నారు చెత్త బుట్టలు. మనం చేయాల్సిన పని అంతా ఏంది? ఏం చేయబడలే. మీరు వెంకయ్య గారు ఏందా కొత్తగా చెప్తున్నాడు, మేమంతా చెత్తను ఎత్తుకొని ఎక్కడికి పోవాలి, ఎత్తుక్కోవాలి. ఎక్కడికి ఎత్తుక్కోబడదు. నీ చెత్తను నువ్వు దయచేసి పరిశుభ్రం చేసి 2 చేసి ఈ బుట్టలో అది, ఆ బుట్టలో అది, పక్కన వాడి బుట్టలో ఈ బాకు. సింపుల్. ఈ పని కూడా మనం చేయలేకపోతే ఇంక మనం ఏం చేస్తాము? రాజకీయ పార్టీలు ఇంతకుముందు ఇప్పుడు అన్ని మేము చూస్తా ఉంటే కొద్ది రోజులు పోతే జనానికి ఇది కూడా అలవాటు. నీ పొడి నువ్వే దోక్కోవాలి కదా. చిన్నప్పుడు అంటే అమ్మ దోహిస్తుంది. ఇప్పుడు నీ పొడి నువ్వే దోక్కోవాలా. ఎంత మిషన్ వచ్చినప్పటికి కూడా మిషన్ వచ్చి పొడి దోమదు. నీ పొడి నువ్వు దోక్కోవాలి, నీ ఒళ్ళు కూడా నువ్వు దోక్కోవాలా. నీ పళ్ళు, నీ ఒళ్ళు, నీ గుళ్ళు, నీ బళ్ళు, నీ ఒడి, నీ బడి, ఇవన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవాల్సిన కర్తవ్యం మన పైన ఉంది. అందుకని మనందరం కూడా ఈ విషయంలో చైతన్యవంతులు కావాలా. చిన్నపిల్లలు చాలా దగ్గర స్కూల్ పిల్లలు చాలా సంతోషం నాకు. దే ఆర్ టేకింగ్ ద లీడ్. వాళ్ళు పరిశుభ్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పిల్లల్ని ప్రోత్సాహపరచాలి. కార్పొరేషన్ స్థాయిలో ఉన్న స్కూల్ అన్నింటిలో కూడా అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయాలి. శాసనసభ్యులు ముందు ఉండాలి, కార్పొరేటర్లు ముందు ఉండాలి. అలా ప్రజా చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం వచ్చి పిల్లల్లో కన్నా ఉత్సాహం వస్తే ఇంకా ముందుకు వెళుతుంది. మోడీ గారు 3 కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఒకటి వేస్ట్ టు ఎనర్జీ. నీ దగ్గర చెత్త ఉంటే చెత్తను కరెంటుగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడిషనల్ గా సబ్సిడీ ఇస్తుంది. 2 వేస్ట్ టు కంపోస్ట్. నీ చెత్తను చెత్తగా కాకుండా ఆ చెత్తను ఒక ఉపయోగపడే ఎరువుగా తయారు చేయడం కోసం వేస్ట్ టు కంపోస్ట్ దానికి టన్నుకు 1500 రూపాయలు సబ్సిడీ ప్రకటించింది. 3వది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ మెటీరియల్. చాలా దగ్గర అంతా బిల్డింగ్లు పడగొట్టే అదంతా రోడ్డు మీద పోసి ఉంటారు. అది అయ్యేసరికి 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత దాన్ని తొలగిస్తే ఇంకో బిల్డింగ్ పడగొడతారు మళ్ళీ వచ్చి. అయితే పడిపోద్ది. దాని టైం అయిపోయి పడిపోయినాయి కదా మన బిల్డింగ్ అట్ట. అందుకని ఈ కన్స్ట్రక్షన్ అండ్ ఈ డెమాలిషన్ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ తిరిగి రీయూజ్ చేసే దానికోసం. దీనికని ఇప్పుడు కొత్త మంత్రం ఏంటవుతుందో మనం అందరికి కూడా రెడ్యూస్, అవసరాన్ని తగ్గించండి. తగ్గించుకుంటే మా ఆవిడ చెప్తా ఉంది నాకు మొన్న, బా ఈ నోట్ల మార్పిడి చేసినప్పటి నుంచి 15 రోజులు సుఖంగా ఉందండి అంది. ఏం సుఖం అమ్మా అన్న? ఏం పెద్ద ఖర్చు లేదు, అడిగేవాళ్ళు లేదు, ఖర్చు పెడదామన్న మార్గం లేదు, ఖర్చు కూడా పెద్ద ఎక్కువ కావడం లేదు, కోరికలు కూడా అంత అనిపించలేదు. అది కొందాం, ఇది కొందాం, అనవసరంగా కొందాం అని అనిపించలేదని చెప్పానట్టుగా మనం కూడా రెడ్యూస్, వాడకాన్ని తగ్గించాలి. నీటి వాడకం. ఇందాక ఒక ఆమె చెప్పింది నాకు, సార్ అన్నీ బాగున్నాయి సార్, ముందు నీరు ఉండాలి కదా, నీరుంటేనే కదా ఏదైనా జరగదు. యూ కెన్ హ్యావ్ లైఫ్ వితౌట్ ఎనీథింగ్. Sometimes even you can have life without wife also. My wife is not here, I can tell frankly also, there is no problem about it. కానీ వాటర్ లేకపోతే లైఫ్ లేదు, నీరు లేకపోతే జీవితం లేదు. నీరు పడిన ప్రతి బొట్టును కాపాడుకోవాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. అందరం డ్రైన్ కాంక్రీట్ చేస్తున్నాం, మొత్తం నీళ్ళని బయటకు పోయిన కాలంలో పోయిన మూసిలోకి మూసిలోని బయటకు వెళ్ళిపోయేట్టుగా. అట్లా కాకుండా ఎక్కడ నీళ్లు అక్కడ ఇంకే కార్యక్రమం, ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. 2వది మనం కరెంటును తక్కువ ఉపయోగించుకోవాలా, సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలా. ప్రభుత్వం ముందు మొదలు పెట్టాలా, ప్రజలు వస్తారు ఆటోమేటిక్గా. 3వది ఈ నీళ్లను మళ్ళా తిరిగి ఉపయోగించుకునే రీసైక్లింగ్, దాన్ని మొదలు పెట్టాలా. రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూస్, మళ్ళా దాన్ని ఉపయోగించుకోవాలి. నేను సింగపూర్ వెళ్ళాను ఈ మధ్య. వాళ్ళు నాకు ఒక ప్లాంట్కి తీసుకెళ్లారు. 3 గంటల సేపు తిప్పారు. నీళ్ళంతా ఎట్ట పరిశుభ్రం చేస్తారు. అయిన తర్వాత లాస్ట్లో ఒక బాటిల్ ఇచ్చారు, నీళ్లు తాగండి సార్ అని. తాగుతున్నా. ఏం సంకోచించబాగండి సార్, ఆ చెత్తలో నుంచి వచ్చిన నీళ్ళేను, నేను తాగుతున్నాను, మీరు కూడా తాగండి అని. తాగి సంవత్సరం అయింది నేను, అయినా శుభ్రంగా ఉన్నా, ఏం కాల. పరిశుభ్రం చేస్తే నీళ్లు మళ్ళా తాగవచ్చు. ముందు మైండ్ కాస్త మారాలి. అందుకని ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూస్ అనే సిద్ధాంతాన్ని మన అందరం కూడా ప్రజల్లో బాగా చైతన్యవంతులు చేయాలి. చాలా మంది గడ్డం తీసుకుంటారు, కుళాయి తిప్పేస్తాడు, అవి పోతా ఉంటాయి, ఈ గడ్డం గీస్తూ ఉంటాడు, ఈ మధ్యలో ఆరిపోతాయి, ఈ గడ్డమే ఆగిపోతుంది. అందుకని ప్రతి ఒక్క విషయాన్ని కూడా దీంట్లో పత్రిక యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. పత్రికలందరినీ కోరేది ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి దీన్ని మంచితనమే చెప్పడంలే, మంచిదే, మేము మంచితనాన్ని చెప్పండి, చెడును కూడా ఎత్తి చూపించండి, అభ్యంతరంలే. వీళ్ళందరూ వచ్చారు, మన 10 మీటింగ్లు పెట్టారు, చూడండి ఎట్లా ఉందని చెత్త చూపించండి. కానీ చెత్తతో పాటు చెత్త తొలగించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా, వాటి సంగతి చూపించండి అని. ఒక ఆయన అన్నాడు మొన్న, అదే న్యూస్ సార్ అన్నాడు. అది న్యూస్ కాకపోవడం ఏందయ్యా అన్న. అతను చెప్పాడు, సార్ కుక్క మనిషిని గరిస్తే న్యూస్ కాదు, మనిషి కుక్కను గరిస్తే న్యూస్ అన్నాడు ఆయన. అదేందయ్యా అంటే, చెత్త తొలగిస్తే మామూలు తొలగించాలి కదా, తొలగించిందే కదా సార్ న్యూస్ అని. నేనేమంటున్నానంటే, బాబు అభివృద్ధి కూడా న్యూస్ కావాలి, మంచి పని కూడా న్యూస్ కావాలి. అలా మంచి పని చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తే అందరూ మంచి పనులు చేస్తారు. ఇందాక ఐటీసీ వాళ్ళు, అలాగే గాడ్రేజ్ వాళ్ళు, అలాగే రామ్కీ వాళ్ళు, అలాగే కామినేని వాళ్ళు, వీళ్ళందరూ ముందుకు వచ్చి మేము ఇంత 2 కోట్లు ఖర్చు పెడతాం, ₹1 కోటి ఖర్చు పెడతాం, మేము ఇది ఇస్తామని చెక్కులు ఇచ్చారు, కొందరు మాటలు ఇచ్చారు, రేపు చేస్తామని చెప్పని కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళని ఎందుకు అభినందిస్తున్నా? వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఏమని అభినందన ఎందుకు? ఫెలిసిటేషన్
ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. ఇతరులకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇటు చేస్తే మనం కూడా ఇలా చేస్తే మనల్ని కూడా అభినందిస్తారని చెప్పాను. మనం అవన్నీ గోపీచంద్ని ఫెలిసిటేట్ చేశాం, సింధుని ఫెలిసిటేట్ చేశాం. ఫెలిసిటేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది ఇంకంతగానే ఏం లేదు, కానీ అది చూస్తే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. కాబట్టి పత్రికలకు కూడా దయచేసి నేను కోరుతూ ఉన్నాను, దయచేసి పత్రికల వాళ్ళందరూ పాజిటివ్ న్యూస్కి, కన్స్ట్రక్టివ్ న్యూస్కి కాస్త అవకాశం ఇవ్వండి. ఛానల్స్ కూడా నేను కోరుతున్నా. కొందరు చేస్తూ ఉన్నారు, కొన్ని పత్రికలు 1/4 పేజీ కూడా ఇస్తున్నాయి. నేను ఆ పత్రికల పేరు చెప్పను. ఆ మధ్య అన్నాడు మీరు ఒక పత్రిక పేరే చెప్తున్నారు, 2 పత్రిక పేరే చెప్తున్నారు సార్ అని. చేసేది వాళ్ళే అయిపోయింది. నేనేం చేసేదయ్యా బాబు అంటే, కానీ అందరికీ చెప్తున్నాను, దయచేసి అందరూ కొంత సమయం దానికి కేటాయించండి. మంచి పనులు చేసేవాళ్ళు, మంచి ఉదాహరణ చేసేవాళ్ళు, మంచి వార్డులు, మంచి కార్పొరేటర్లు, మంచి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి పలానా ఆయన ఏరియాలో పలానా మంచి కార్యక్రమం చేసేది హైలైట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వార్డులో చేద్దామని చూస్తారు. అలాంటి వదిలిపెట్టొద్దు. కానీ అక్కడ కూడా ఈ కొరత ఉందని చెప్పండి, కొరత గురించి చెప్పండి. కానీ అసలు ఉద్దేశాన్ని మాత్రం తప్పుపట్టి దాన్ని ఎగతాళి చేసి స్వచ్ఛ భారతం అన్నారు. ఎక్కడుందని స్వచ్ఛ భారతం అంతా? మోడీ గారు ఒకరోజే జిమ్మాడు, రోజు జిమ్మితే బాగుండేది. కేసీఆర్ అప్పుడెప్పుడో వచ్చిపోయాడు, మళ్ళా రాలేదు ఈ మధ్య మా వీధికి. ఇటు అనుకుంటే ఏమవుతుంది చెప్పండి? మన అందరం కూడా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. కేంద్రంలో కూడా చూస్తున్నాం మనం, అనేక మార్పులు వస్తున్నాయి. దాన్ని కూడా కొంతమంది విమర్శించకూడదు. ప్రజాస్వామ్యంలో విమర్శించడం మన హక్కు. కానీ విమర్శించడంతో పాటు మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని అభినందించకపోయినా కనీసం అడ్డుపడకూడదు. అది మన అందరం చేయాల్సిన కర్తవ్యం చెప్పిన సందర్భంగానే మనం చేస్తున్న పత్రికలకు ఆ బాధ్యత ఉంది. అలాగే పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకు వాళ్ళు కూడా తప్పనిసరిగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. చట్టం ఉంది. వాళ్ళ పెట్రోల్ బంకులో టాయిలెట్ ఉన్నాయని తెలుసు నాకు. కానీ కొంతమంది టాయిలెట్ లేదు వాళ్ళు సొంతమైనట్టుగా దాన్ని తాళం వేసుకొని వెనక్కి పెట్టుకున్నా ఎవరికి తెరవడాలే. రాయాలి అక్కడ పెట్రోల్ బంకులో టాయిలెట్ ఉంది, మగవాళ్ళకు వేరేగా ఆడవాళ్ళకి వేరే ఉంది, కావాల్సిన వాళ్ళు వాడుకోండి అని బయట బోర్డు పెట్టుకోండి. ఇందాక రామారావు చెప్తున్నాడు నాకు, రాబోయే కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంకులో టాయిలెట్ ఉందని ముందే రోడ్డు మీద కూడా పెడదాం అనుకుంటారు. సంతోషం. ఆ విధంగా చేయాలి. చేస్తే వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోల్ బంకే కాదు, థియేటర్లో వాళ్ళు, నువ్వు థియేటర్ ఇష్టం కట్టేస్తావు, టాయిలెట్ పెట్టవు, ఎక్కడికి పోవాలి జనం అంతా కూడా, నువ్వు పార్కింగ్ పెట్టవు, ఎక్కడికి పోవాలి జనం అంతా కూడా. అలాగే ఇప్పుడు ఈ మాల్స్ వాళ్ళందరూ కూడా ఈ మాల్స్ లో కావాల్సిన టాయిలెట్స్ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో మాట్లాడి చట్టం తీసుకొస్తుంది. పెద్ద సంస్థను నడిపే ప్రతి ఒక్కరూ ఆ జనాభా ఎంతమందో దానికి సరిపడే విధంగా నిష్పత్తి ప్రకారం, దామాషా ప్రకారం టాయిలెట్లు తప్పనిసరిగా కట్టాలి. లేకపోతే అనుమతి ఉండదు. అనుమతి ఇచ్చినా మధ్యలో క్యాన్సిల్ చేయొచ్చు. రెండవది ఇంకోటి కూడా చెప్పాను నేను, ఈ పొల్యూషన్ వాతావరణం పెరుగుతా ఉంది. కార్లు ఎక్కువైపోతున్నాయి, బాగా పెరుగుతున్నాయి కార్లు అంతా కూడా. రోడ్లు బాగా రద్దీ అయిపోతున్నాయి రోజు రోజుకి. బాగా ఎక్కడ పట్టినా ఒత్తిడి. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ ఢిల్లీకి వెళ్తే, చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తే వెళ్ళగానే ఏం చేస్తాను తెలుసా? కారు ఎక్కను, మెట్రో రైలు ఎక్కుతాను. మీరు కూడా తొందరగా ఎక్కుతారు. హైదరాబాద్ కొంత ఆలస్యమైంది, ఆలస్యం జరగకుంటే బాగుండేది. అయినా మెట్రో ఎక్కితే మెట్రోలో ఎక్కడ పొల్యూషన్ లేదు, నో టెన్షన్, ఓన్లీ అటెన్షన్. ఫైల్ చదువుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, ఒత్తిడి లేదు మనసుకి, ప్రొడ్యూషన్ లేదు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. 17 నిమిషాల్లో శివాజీ స్టేడియంకి వెళ్ళిపోతున్నా నేను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలా. రామారావు నేను పనిచేస్తున్నా అక్కడక్కడ హైదరాబాద్ లో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు చేయండి. సైకిల్ ట్రాక్ చాలా అవసరం మన ఆరోగ్యానికి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్పారు. మన అందరికీ పని చేయడం అలవాటు పోయింది. పని అంటే ఆ పని కాదు, మిగతా పనులు చేస్తున్నాం మనం. కష్టపడడం, శ్రమించడం అలవాటు పోయింది. దాంతో జీవన విధానంలో మార్పు వచ్చింది. లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అందరికి. మా అమ్మాయి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, మా నాన్న ఉదయాన్నే లేస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు, లేస్తాడు, కారు ఎక్కుతాడు, దిగుతాడు, ఆ తర్వాత రైలు ఎక్కుతాడు, దిగుతాడు, ఆ తర్వాత విమానం ఎక్కుతాడు, దిగుతాడు, ఆ స్టేజ్ ఎక్కుతాడు, దిగుతాడు, ఆ తర్వాత మంచం ఎక్కుతాడు, దిగుతాడు అని. టైం యాడ్ ఎక్క శరీరంలో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది. దానివల్ల ఇప్పుడు జబ్బులు మనకి. ఇండియా హెస్ బికమ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అందరూ చెప్తూ ఉన్నారు. మనకు అది కూడా పెద్ద హెచ్చరిక కావాల్సిన అవసరం ఉంది. మన అలవాట్లు మార్చుకోవాల్సి ఉంది. కనీసం శరీర శ్రమ కొంత అలవాటు కావాలా. స్కూళ్ళకి, కాలేజీలకు ప్లే గ్రౌండ్స్ లేవు, ఉన్నా అక్కడ ప్లే లేదు, వేరే ప్లేస్ చూపిస్తారు వాళ్ళకందరికి కూడా. వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కారు పార్కింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కారు కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఎక్కడా అని సర్టిఫికేట్ ఇచ్చే విధంగా, తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేస్తే కొంత దాని వరకు తగ్గుతుంది. నాతో మన ఎవరు అన్నాడు, 2 సార్లు చెప్తే మా పిఏ చెప్తున్నాడు, సార్ మన అబ్బాయి కారు కంపెనీ ఉంది సార్, మర్చిపోకండి అని చెప్పాను. అబ్బాయి గురించి ఆలోచిస్తామా? అబ్బాయి గురించి ఆలోచిస్తామా? దేశం కోసం కార్ల ఒత్తిడి, రైళ్లు పెరగాల, బస్సులు పెరగాల, సైకిల్ పెరగాల. సైకిల్ తొక్కితే శరీరం కాస్త ఆరోగ్యంగా ఉంటుంది. కొద్దిగా శ్రమ చేయాల. నేను ఇంత ఈ వయసులో కూడా ఇంకా రామారావు ఉత్సాహంగా అంటే ఆయనకు వయసు ఉంది, కిషన్ రెడ్డికి వయసు ఉంది, కానీ నాకు వయసు 3వ స్టేజ్కి వెళ్ళిపోయింది, 67 సంవత్సరాల వయసు. అయినా కూడా ఈ మాత్రం అన్న చురుగ్గా ఉన్నానంటే రోజు గంట సేపు ఉదయాన్నే బ్యాడ్మింటన్ ఆడతాను నేను. ప్రతిరోజు కూడా గంట సేపు. అంటే ఒక దగ్గర ఉంటే
ఒక దగ్గర ఉండలేకుండా అది వేరే విషయం అనుకోండి, రోజుకో కూలిపోతా ఉన్నాం అంతా కూడా. కొంత శరీరానికి కొంత శక్తిని, ఒక శ్రమను ఇవ్వాలి. మనం ఇస్తే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఐడియాస్ వస్తాయి మనకంతా కూడా. దాన్ని కూడా అందరం కూడా దృష్టిలో పెట్టుకో అవసరం ఉంది. అందుకని సైకిల్ ట్రాక్ చాలా అవసరం, పెడెస్ట్రియన్ ట్రాక్ చాలా అవసరం. దానికి సపరేట్ లైన్ ఏర్పాటు చేయాలా. నగరాల యొక్క ప్రణాళికలో పెడెస్ట్రియన్ లైన్, సైకిల్ లైన్, దీన్ని క్రమబద్ధం రాబోయే రోజుల్లో చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రణాళిక అందరూ కూడా రూపొందించుకుంటే బాగుంటుందనే సందర్భంగా మనం చేస్తున్నాం. నేను మన బెర్లిన్కి వెళ్ళాను, బెర్లిన్ జర్మనీలో. బెర్లిన్కి వెళ్తే బెర్లిన్లో 23% మంది సైకిల్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. పేదవాళ్ళ కాదు, మనకన్నా ధనికులు వాళ్ళు. ఎందుకంటే ఆరోగ్యం కోసం సైకిలింగ్ చేస్తున్నారు. అలాగే బెర్లిన్ నగరంలో 1/3 వంతు అడవి. బెర్లిన్ నగరంలో ఫారెస్ట్ 1/3. ఎందుకంటే గ్రీనరీ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆక్సిజన్ బాగా అందుతుంది, అందరికి పచ్చదనం ఉంటుంది. ఆ పచ్చదనం చూస్తే మన కళ్ళు కూడా కాస్త మంట తగ్గుతుంది. అంతా ప్రపంచం అంతా ఆ విధంగా ముందుకు వెళ్తుంది. మన దేశంలో మాత్రం మనం వీటిపైన ఇప్పుడు ముందు శ్రద్ధ వహించలేదు, ఇప్పుడు శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ కానీ, లేకపోతే కాకతీయ కానీ, లేకపోతే మిగతా ఏ కార్యక్రమాలైనా కూడా కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉంటే విమర్శించవచ్చు, కానీ కార్యక్రమాల యొక్క మూల ఉద్దేశాన్ని మనం వ్యతిరేకించకూడదని నేను అందరినీ కోరుతా ఉన్నా.